అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు మరణం తర్వాత జీవితం ఏంటిది అనే దాని గురించి మాట్లాడుకుందాము. దీనికంటే ముందు పూర్వం పెద్దలు సత్యం చాలా చేదుగా ఉంటుందని చెప్పారు. సత్యం అంటేనే చాలా చేదుగా ఉంటుంది అని చెప్పారు. అదే ఖురాన్ గ్రంథంలో అయితే మీరు సత్యం అంటేనే అసహించుకుంటున్నారు అని చెప్తారు. అంటే సత్యం కొంచెం చేదుగా ఉంటుంది. చేదుగా ఉండేదాన్ని తీయగా చేయడం కుదరదు. చేదు ఎప్పుడు చేదే. కనుక చేదుగా ఉన్న మందు పనిచేస్తుంది. మనల్ని రోగాన్ని పోగొట్టే కషాయము ఏదైతే ఉందో అది మన రోగాల్ని పోగొడుతుంది. కనుక రోగాన్ని పోగొట్టేది చేదుగా ఉన్నా పర్వాలేదు, కానీ సత్యం కూడా అట్లే ఉంటుంది. అసహించుకోకుండా, మత పిచ్చి లేకుండా, మత మత్సరం లేకుండా సత్యాన్ని సత్యంగా గ్రహించడానికి శ్రద్ధ మనం కలిగి ఉందాము. శ్రద్ధ లేకపోతే జ్ఞానము లభించదు. మనం ఏ విధంగా ప్రశ్న వేసుకున్నామో అదేవిధంగా యోబు గ్రంథం 14:10లో నరులు మరణమై కదలలేక పడియుందురు. ఓకే, ఇది అందరికీ తెలుసు. నరులు ప్రాణం విడిచిన తరువాత వారేమైపోదురు? ఉండాలి. ప్రశ్న వేసుకుంటే దానికి జవాబు ఏంటిదని మనం వెతకొచ్చు. ప్రశ్న లేకుండా జవాబు అనేది వెతకలేము. తర్వాత ఇదే యోబు గ్రంథంలో 31:15 అధ్యాయం 15వ వచనం యోబు గ్రంథంలో, గర్భమున నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టింపలేదా? అంటే అందరినీ నన్ను పుట్టించినట్లే అందరిని కూడా పుట్టించాడు. గర్భంలో మమ్ము రూపించిన వాడు ఒక్కడే కదా. మనము తల్లి గర్భంలో శిశువుని ఆత్మే తయారు చేస్తుంది అన్నాము. ఇక్కడ కూడా మనకు అదే ఆధారం దొరికింది. తల్లి గర్భంలో శిశువుని రూపించేది తండ్రి అయిన ఆత్మ ఒక్కడే కదా. ఏ శరీరంలో అయినా ఆయనే ఉండి ఆయనే రూపించాలి కదా. తర్వాత యోబు గ్రంథము 33:4 వచనం, దేవుని ఆత్మ నన్ను సృజించెను. సత్యం 100%. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. దేవుని ఆత్మ నన్ను సృజించెను. అందరినీ అంతే, సర్వమానవాళ్ళని అంతే, సర్వ జీవరాశులు కూడా అంతే. కుక్క, పంది, నక్క, పక్షి ఏదైనా సరే ఆత్మనే సృష్టించాడు. సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చాను. ఈ శ్వాస అంటే ప్రాణవాయువు అని అర్థం. ఈ విధంగా మనము ఆత్మ చేత తయారు చేయబడి రూపించబడి తల్లి గర్భంలో తయారవుతున్నామన్న విషయము గ్రంథాల్లో మనకు తెలియజేశారు. కనుక ఆత్మ మనల్ని తయారు చేశాడు అనేది సత్యము. పరిశుద్ధాత్మ తయారు చేయలే, యేసుక్రీస్తు తయారు చేయలే. ఆత్మ అనేటువంటిది ఏదైతే మనము చెప్పుకున్నాం ఫస్ట్ ఏమని, పరిశుద్ధాత్మ యొక్కయు, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు అని. ఈ 3 విధానాలే మనకు చాలా ముఖ్యం. పరిశుద్ధాత్మ మనల్ని తయారు చేయలేదు. మనల్ని తయారు చేసింది ఎవరు అంటే ఆత్మ. తండ్రి అనేటువంటి నామం కలిగిన ఆత్మ. తల్లి శరీరంలో ఉన్నది ఆత్మే, మన శరీరంలో కూడా ఉన్నది ఆత్మనే. తర్వాత యోహాను సువార్త 3:8 వచనం, గాలి దానికి ఇష్టమైన చోట విసరును. గాలి దానికి ఇష్టమైన చోట విసురుద్ది. నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చినదో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. గాలి గురించి ఎందుకు చెప్తారయ్యా మాకు గాలి ఎందుకు అని అంటే, గాలి గురించి కాదు, ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉండును. అంతే కదా.
అంటే మన జన్మ గురించి చెప్తాడు. ఈ యొక్క ఆత్మ, ఈ యొక్క జీవము ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. తనకి ఇష్టమైన చోటు నుంచి వస్తుంది, ఎక్కడి నుంచో తెలియదు అది. కనుక శబ్దం వింటాం. శబ్దం అంటే ఏంది? ఇప్పుడు గాలి వీలు వదిలేస్తున్నాం. అదే శిశువు ప్రాణము రాగానే వాడు ముందు శ్వాస పీలిస్తే అది వింటాం మనం. మిగతా ఏది వినం, తెలియదు మనకి. వాడి ఏడుపు, ఫస్ట్ ఏడుపు ఉండాలి, మొదటి శ్వాస ఉండాలి, అప్పుడే మనం వాడిని వింటాం. అంటే మనకి దాని శబ్దం వింటూ ఏది చిన్న పిల్లోడు, అప్పుడే పుట్టిన పిల్లోడు వాడు శ్వాస పీల్చి వదులుతూ ఉంటే ఆ శబ్దం వింటాం. కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటిది అనేది మనకు తెలియదు. అదేవిధంగా ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉంది. ఇప్పుడు మనందరం ఆత్మ మూలముగా జన్మించాం, కానీ పరిశుద్ధాత్మ మూలముగా కాదు, యేసు క్రీస్తు మూలముగా కాదు. బాగా గమనించండి. తండ్రి గొప్పతనం, తండ్రి అనేది చెప్పాడు మనకి 3 నామాలలో పరిశుద్ధాత్మ, తండ్రి, కుమారుడు. మన తండ్రికి సంబంధించిన జ్ఞానము మాట్లాడుకుంటున్నాము. తండ్రి ఏం చెప్తున్నాడు, తండ్రి ఏం చేస్తున్నాడు, తండ్రి ఏ విధంగా శరీరంలో వస్తున్నాడు, ఏ విధంగా ఉంటున్నాడు, ఏ విధంగా రూపించుచున్నాడు అనేది మనం మాట్లాడుకుంటున్నాం. మనం మాట్లాడేదంతా తండ్రికి సంబంధించిన జ్ఞానము. అట్లనే మన శరీరంలో ఏం జరుగుతుందని తెలుసుకునే జ్ఞానం. మనము దేవుని చేత సృజించబడినాము. దేవుడు అంటే ఎవరు? పరిశుద్ధాత్మ కాదు, ఆత్మ. బాగా జ్ఞాపకం పెట్టుకుంటే మనకు ఆత్మ మీదనే ధ్యాస ఉంటుంది. ఇకపోతే పుట్టేటప్పుడు ఆత్మ ఎక్కడి నుంచో వస్తుంది, చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికో వెళ్ళిపోద్ది. పుట్టిన తర్వాత వస్తుంది అనేది కన్ఫామ్, పక్క వాక్యాధారాలు ఉన్నాయి. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం ఇది కుదరదు మనకి. కన్ఫ్యూజన్. అంటే పోయిన ఆత్మ, వచ్చే ఆత్మ ఈ మధ్యలో ఏం చేస్తుంది, ఎక్కడుంది అంటే మనకి 1 కొరింథీ 15:51. 1 కొరింథీ 15:51. ఇదిగో మీకు ఒక మర్మము చెప్పుచున్నాను. మర్మము అనినా, రహస్యము అనినా, గుప్తము అనినా అంతా ఒకటే. రహస్యం అంటే ఏంది? ఎవరికి తెలియదు, నీకు ఇంతవరకు తెలియదు కాబట్టి చెప్పేదాన్ని రహస్యము అంటాం. ఇదిగో మీకు ఒక మర్మము చెప్పుచున్నాను, మనందరము నిద్రించము, కానీ నిమిషములో, ఒక రెప్పపాటులో, కడబూర మ్రోగగానే మనందరము మార్పు పొందుదుము అన్నాడు. చాలా పెద్ద రహస్యం ఇది. మనందరం నిద్రించము. శరీరం నిద్రపోతుందయా, అందులో ఆత్మ లేడు అంటే చనిపోవడాన్ని ఇక్కడ నిద్ర అన్నాడు. మనందరం నిద్రించము, చనిపోము అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతామని నిద్ర అన్నాడు. మనందరం చనిపోము. కడబూర, ఈ శ్వాస అనేది బూర, ఈ బూర లాంటిదే ఇది. ఈ బూరలో ఇప్పుడు ఊతా ఉన్నాడు శ్వాస. కడబూర అంటే చివరి శ్వాస. కడబూర మ్రోగగానే అంటే కడబూర అయిపోయింది అని అర్థం. కడబూర మ్రోగగానే ఒక రెప్పపాటున, ఒకే ఒక సెకండ్లో, సాధారణంగా సెకండు అనేది ప్రపంచ విధానంలో చాలా గొప్ప విధానం. ఈ సెకండుని 24 భాగాలు ప్రపంచంలోనే చేశారు. ఒక సెకండుని 24 భాగాలు ప్రపంచంలోనే చేయగలిగారు. కానీ ఆధ్యాత్మిక విద్యలో సెకండ్కి ఎంత కొలత ఉంది, దాన్ని ఎన్ని భాగాలుగా చేయొచ్చు అనేది మాకు తెలియదు. కానీ సెకండులో కూడా పావలంతో అంటుంటారు. సెకండులో కూడా పావలంతులో ఆత్మ ఒక నిమిషంలో, ఒక రెప్పపాటున, ఇక మన అర్థం కావాలని ఒక రెప్పపాటున, ఒక సెకండ్లో అన్నారు. కడబూర మ్రోగగానే మనందరము మార్పు పొందుదుము. మార్పు అన్నాడు ఇక్కడ. మనం ఉంటాము కానీ మార్పు చెందుతాము. ఇది రహస్యం అన్నాడు. రహస్యంగానే అర్థం చేసుకోవాలి. కడబూర చివరి శ్వాస పోగానే మనం నిద్రించము కానీ మార్పు పొందుతాం అన్నాడు. మార్పు అంటే ఏంది?
నువ్వు ఉంటావు, నీ శరీరమే మారిపోద్ది. ఆత్మ ఉంటుంది, వేరే శరీరంలోకి వెళ్ళిపోద్ది. కనుక చనిపోయిన వాడు తిరిగి మళ్ళీ ఏదో ఒక శిశు శరీరంలో చేరుతాడు. అది మార్పు పొందటం, మార్పు చెందటం. ఇదే భగవద్గీతలో అయితే వాసాంసి జీర్ణాని అని ఒక శ్లోకం చెప్పారు. పాత వస్త్రం వదిలి కొత్త వస్త్రం ఎట్లా ధరిస్తారో అదేవిధంగా మనిషి వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత చనిపోయి మళ్ళీ శిశు శరీరంలోకి వస్తాడు అని చెప్పాడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్, మక్కికి మక్కి ఈయన కూడా అదే చెప్పాడు. సేమ్ మార్పు చెందుతాం అన్నాడు, అంతే, మార్పు పొందుతాం అన్నాడు. చాలా గొప్ప రహస్యం ఇది. బూరం రోగును 1 కొరింథీ 15:52. బూరం రోగును, బూర అంటే శ్వాస. అప్పుడు మృతులు చనిపోయినోడు అక్షయులుగా లేపబడతారు. వీడు చనిపోయి ఉంటే అక్షయులు ఎట్లా లేపబడతారు అంటే వీడు చనిపోయిన 1 సెకండ్లో శిశువు శరీరం ఎక్కడైనా తల్లి డెలివరీ అయినప్పుడు, ఎక్కడైనా శిశువు బయటకు వచ్చినప్పుడు వెంటనే ఈ ఆత్మ ఏదైతే ఉందో ఆ శరీరంలోకి దూచుకుని వెళ్ళిపోతాడు. మృతులు అక్షయులుగా లేపబడతారు, మనం మార్పు పొందుదుము. మళ్ళీ ఇక్కడ కూడా మార్పు అనే రాశారు. పౌలు చాలా గొప్ప జ్ఞాని. ఆ జ్ఞాని మాటలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవడం అనేది, ఈరోజు మనము పునర్జన్మలు ఉన్నాయనే దానికి ఈయన అప్పుడే తెలుసుకున్నాడు. యోబు గారు కూడా అప్పుడే తెలుసుకున్నాడు. మనకి మత పిచ్చి, సమాజ పిచ్చి ఇట్లా ఉండటం వల్ల వాక్యం మీద శ్రద్ధ వదిలిపెట్టి మనుషులు కల్పించిన పద్ధతుల్లోనే తిరుగులు ఆడుతూ ఉన్నాం. ఒకడు గొర్రె అంటే మనం గొర్రె, ఒకడు బర్రె అంటే మనం బర్రె, ఒకడు సమాధిలో ఉంటాడంటే మనం సమాధిలో అంటాం. దేవుడు వచ్చినాక లేపబడతాం అంటే దేవుడు వచ్చినాక వెయిట్ చేస్తాను అంటారు. ఈ గొర్రెలు బర్రెల మాటలు కాకుండా దేవుని మాట విందాము. మార్పు పొందుతాం అనేది బాగా గుర్తుపెట్టుకోండి. సమాధులలో ఉంటారు, మృతులలో ఉంటారు. ఇలాంటి పనికిమాలిన మాటలు వాక్యం తెలిసిన వాళ్ళు అనకూడదు. మనల్ని మనం సరి చేసుకోవాలి, మనం గద్దించుకోవాలని మాట్లాడుతున్నాం, కానీ ఇంకోటి ఏం కాదు. మనల్ని మనం సరి చేసుకుంటే దేవుని దానిలో మనం బాగుపడతాం. అదేవిధంగా ఈ యొక్క శరీరం ఏదైతే ఉందో ఇది ప్రకృతి సంబంధం అంటున్నారు పౌలు గారు. 1 కొరింథీ 15:44 ప్రకృతి సంబంధము అయిన శరీరము విత్తటం అంటే బయటకు వచ్చేస్తుంది తల్లి గర్భం నుండి. ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడతాయి. ఆత్మ రాకుంటే శరీరం లేపబడదు. ఈ శిశువు వాడు బతికిండా లేదా అని చూస్తారు, వాడు 1-2 గంటల్లో చూస్తారు, తీసుకెళ్ళి పాతి పెట్టేస్తారు. ఎందుకు? అది ప్రకృతి సంబంధం. తల్లి గర్భం నుండి ప్రకృతి సంబంధమైన శరీరం మాత్రమే వస్తుంది, కానీ ఆత్మ సంబంధం కాదు. ఇది మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాము. మళ్ళీ ఇక్కడ వాక్య ఆధారంగా మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాము. ప్రకృతి సంబంధమైన శరీరమే తల్లి గర్భం నుంచి బయటకు వస్తుంది. ఆ శరీరాన్ని రూపించింది తల్లి శరీరంలో ఉన్న ఆత్మ. తర్వాత ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడుతుంది. ఆత్మ అందులో వచ్చి దూరుకుంటే, ఆత్మ వచ్చి అందులో దూరుకుంటే గనక మనకు అప్పుడు శరీరం లేదు. ఇప్పుడు శరీరం ఉంది అంటే ఆత్మ ఉన్నట్టు లెక్క. ఇది పౌలు గారు రాశారు. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. ఇది పెద్ద రహస్యం. అంటే ఆత్మకి కూడా ఒక ఆకారం ఉంది, ఆత్మకి కూడా ఒక విడి భాగాలు కొంత విధానం ఉంది. దానికి సంబంధించి దేవుడు అందిస్తే ముందు మనం తెలుసుకుందాము. శరీరము సంబంధం అంటే ఇంకా ఎముకలు, మాంసము, రక్తము, నరాలు, చర్మము, ఇట్లా ఇవి విడి భాగాలన్నీ ఉన్నాయి. అట్లనే ఆత్మకు కూడా ఏమేమి ఉంది, ఎన్ని భాగాలుగా ఉందో మనం తెలుసుకోవచ్చు. అని ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉందని ఒకటి జ్ఞాపకం పెట్టుకుంటే మంచిది. మనం ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడతాం కాబట్టి ఈ మాట మనకు చాలా అవసరమై ఉన్నది. తర్వాత మత్తయి సువార్తలో 19:30 వెళ్దాం. మత్తయి సువార్త 19:30. మొదటి వారు అనేకులు, కడపటి వారు అగుదురు.
కడపటి వారు మొదటి వారు అగుదురు. ఇదేంది సూత్రం స్వామి? మొదటి వారు అనేకులు, కడపటి వారు కావాల్సిందేనంట. అనేకులు, మళ్ళీ ఏ ఒక్కడో ఇద్దరో కాకుండా అనేకులు అన్నాడు. అంటే ఒక సూత్రం చెప్పాడు, ఒక మర్మం చెప్పాడు, ఒక గుప్తం చెప్పాడు. మొదటి వారు అనేకులు, కడపటి వారు. మొదట ఉన్నాడు అంటే వాడు చివరోడు కావాల్సిందే. పుట్టాడు అంటే వాడు చచ్చిపోవాల్సిందే. వాడు ఉన్నాడు అంటే వాడు లేకుండా పోవాల్సిందే. ఇదే దీని మర్మం. చివరి వాడు ఎవడైతే ఉన్నాడో, చనిపోయిన వాడు ఎవడైతే ఉన్నాడో, లేకుండా పోయిన వాడు ఎవడున్నాడో వాడు మళ్ళా మొదటి వాడు కావాలి. చూడండి ఎంత గొప్ప రహస్యమో. మొదటివాడు అంటే మొదటి రోజు, మొదటి గంట, మొదటి సెకండ్ ఉన్నాడు వాడు, అప్పుడే శిశువు అంటాము వాడిని. వాడు మొదటివాడు. వీడు పెరిగి పెద్దయి ముసలోడైపోయి చనిపోతాడు, చివరోడైపోయాడు. మీ శరీరం వరకే చూసుకోండి, మళ్ళీ ఓగి ప్రపంచాన్ని అంతా చూడటం కాదు. దేవుడు వాక్యం మీకు చెప్పాడు, మన వరకే చూసుకోవాలి. కాబట్టి చివరివాడు వాడు అక్కడనే ఆగొద్దు, కడపటి వాడు అక్కడే ఆగిపోదు. వీడు అయిపోయాడు కడపటి వాడు. ఇది తెలిసే సత్యమే మనకి. మొదటివారు అనేకులు, అందరంతే కదా. పుట్టారంటే చివరివాడు కావాల్సిందే. మొదటివాడు ఎప్పుడు చివరివాడు కావాల్సిందే. చివరివాడు అట్లనే ఉండడు, మళ్ళాడు మొదటివాడు అవుతాడు. అంటే ఏంది? రీసైకిల్ బిన్ సిద్ధాంతం, రీఇన్కార్డినేషన్. తిరుగుతున్నాం మనం, మొత్తం మన సైకిల్లో ఉన్నాం. పుడుతున్నాం, చచ్చిపోతున్నాం, పుడుతున్నాం, చచ్చిపోతున్నాం, పుడుతున్నాం, చచ్చిపోతున్నాం, పుడుతున్నాం. ఇది క్రీస్తు మాట. ఇది భగవద్గీతలో కూడా ఉంది. ఇది జ్ఞానులందరికీ తెలిసిన రహస్యము, విషయము, సత్యము. ఇది ఎప్పటి నుంచో ఉన్నది. క్రీస్తు కూడా చెప్పాడు. తర్వాత మనకు దేవుడి విధానంలో ఈ యొక్క సృష్టి క్రమం ఏదైతే ఉందో, మొదటివారు అనేకులు, కడపటివారు మళ్ళీ మొదటివారు, ఈ రీసైకిల్ బిన్ సిద్ధాంతం ఏదైతే ఉందో, ఈ సిద్ధాంతాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. జంతువులు కూడా మనుషుల జన్మలకు వస్తాయా? మనుషులు కూడా జంతువుల జన్మలకు వెళ్తారా? ఇది కూడా సంశయం ఉంది కొంతమందిలో. యోబు గ్రంథం 14వ అధ్యాయం 11వ అధ్యాయము 14వ వచనం. యోబు గ్రంథం, అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి బుద్ధిహీనుడు వివేకి కాదు అన్నారు. అడవి గాడిద పిల్ల కూడా కొన్ని జన్మలు ఎత్తి మనిషి జన్మకు వస్తుంది. అంటే అడవిలో ఉన్న గాడిదే మనిషి జన్మకి ఎన్ని జన్మలు పడుతుందో, ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనకి. కానీ బుద్ధిహీనుడు వివేకి కాడు. అంటే వీడికి ఇంకా అర్థం కావట్లేదు సృష్టి అని యోబు గ్రంథంలో జ్ఞానులు మాట్లాడుతూ ఉంటారు. ఆ ఇద్దరు జ్ఞానులు మాట్లాడితే ఎట్లా ఉంటుంది అనేది యోబు గ్రంథం సందేశం. అందుకే అందులో కొన్ని విషయాలు తీసుకున్నాము. యోబు గ్రంథము చాలా మర్మాలు, అంటే ఒక ఇద్దరు జ్ఞానులు కూర్చొని దేవుని రహస్యాన్ని మాట్లాడుకుంటే ఎట్లా ఉంటుంది అనేది చాలా బాగా అనిపిస్తుంది. అంటే జంతువులు కూడా మనుషుల జన్మకు రావచ్చు, మనుషులు కూడా జంతువుల జన్మలకి పోవచ్చు. తర్వాత యోబు గ్రంథము 8:8. యోబు గ్రంథము 8:8. మనము నిన్నటి వారమే, మనకేమీ తెలియదు. భూమి మీద మన దినములు నీడవలే ఉన్నవి. చూడండి ఎట్లా చెప్తాను. మనం నిన్నటి వారమే, మనకేం తెలియదు. నిన్నటి వాళ్ళం అంట. నిన్నటి వారం అంటే నిన్న నాకు తెలుసు కదా అనొచ్చు. కాదు, గత జన్మ వారమే. దీన్ని మర్మంగా చెప్పారు. మనము గత జన్మ సంబంధులమే. కానీ మనకేం తెలియదు, మనకి గత జన్మ తాలూకు తెలియదు. ఎందుకు అంటే ఈ మెమరీ అంతా కూడా మనసులో రికార్డ్ అవుతుంది. గత జన్మలో ఉన్న మనస్సు గత జన్మలో వెళ్ళిపోతుంది. ప్రతి జన్మకు కొత్త మనసు ఏర్పడుతుంది. కాబట్టి ఆ మనస్సుకి పాత జన్మ విషయాలు తెలియకుండా ఉంటాయి. కనుక మనం నిన్నటి వారమే, మనకి ఏం తెలియదు అన్నాడు. కరెక్టే, వాస్తవమే, సత్యం. భూమి మీద మన దినములు నీడవలే ఉన్నవి. ఇప్పుడు మనం ఉన్నామంటే దీని నీడ గత జన్మలో ఉంది. భూమి మీద మన దినములు నీడవలే
ఉన్నది. అంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఏదైతే నీడ ఉందో దీనికి సంబంధించింది ఒరిజినల్ కాపీ గత జన్మలో ఉంది. అంటే ఈ లైన్ మాత్రము భూమి మీద మన దినములు నీడ వలె ఉన్నది అన్నది నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయనే దానికి ముడిపడి ఉంది. దీని గురించి మళ్ళీ మనం కొంత వివరంగా వెళ్దాం. ఆ వాక్యం చెప్పుకుంటే చాలా బాగుంటుంది. సత్యం ప్రకారము మనం ఇప్పుడు కొన్ని వాక్యాలు తీసి చూసుకున్నాము. ఖురాన్లో అయితేనేమో అక్కడ విత్తనము టెంకాయి అని అక్కడ కూడా మర్మంగా చెప్పారు. ఇలాంటి రహస్యాలన్నీ కూడా ఎంత యోచించి చూసినా, ఎంత జాగ్రత్తగా దైవగ్రంథం ఆధారం చేసుకున్నా మనిషి ఒక సూత్రానికి, ఒక చట్టానికి కట్టుబడి ఉన్నాడు. అదే పునర్జన్మ. పునర్జన్మ 100% బైబిల్ గ్రంథం ఆధారంగా ఉన్నది. జ్ఞానులందరికీ తెలిసిన సర్వసాధారణమైన రహస్యం ఇది. గొప్ప రహస్యం కాదు, అందరి జ్ఞానులకి చాలా తేలికగా సర్వసాధారణంగా తెలిసిన జ్ఞానం పునర్జన్మలు ఉన్నాయి అని. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళ శరీర యాత్రను, దేహయాత్రను, జీవన యాత్రను ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేస్తే మళ్ళీ అనుభవించే రోజు ఒకటి ఉంది అని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తూ ఉంటారు జ్ఞానులు, యోగులు. అదేవిధంగా గుణాల్లో ఉన్న సాత్వికులు కూడా ఈ ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకడం అనేది జన్మలు ఉన్నాయి కాబట్టి భయం ఏర్పడి వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. దేవునికి దగ్గరగా వెళ్ళి మంచి జన్మలు రావాలి, ఉత్తమ జన్మలు రావాలి, గొప్పగా బతకాలి, దేవుని సంబంధిగా ఉండాలి, పరలోక రాజ్యం వెళ్ళాలి, దాని కొరకు ఏం చేయాలి అనేటువంటి విధానంలో ఈ జన్మలు అనేది చాలా ముఖ్యము, మూలము, కీలకం. కనుక వీటి గురించి ప్రస్తావించకపోతే, వీటి గురించి చెప్పకపోతే, ఎవరైనా పునర్జన్మలు ఉన్నాయి అని చెప్పకపోతే వాళ్ళు బోధకులు కాదు, అజ్ఞాన బోధకులు. 100% అజ్ఞాన సంబంధ బోధకులే కానీ జ్ఞాన సంబంధ బోధకులు కాదు. బాగా జ్ఞాపకం పెట్టుకొని వాక్యం ప్రకారం జాగ్రత్తగా చూసుకోండి. క్రీస్తు మాట ఉంది, జ్ఞాని మాట ఉంది, ఇంకా క్రీస్తు రాకముందు యోబు గ్రంథంలో ఉన్న జ్ఞానుల మాటలు ఉన్నాయి, భగవద్గీత మాట ఉంది. మన జన్మని, మన శరీరాన్ని పరీక్షించుకొని చూస్తే కూడా మనకి గత జన్మ ఉంది అన్నట్లుగా, దాన్ని ఏదో జన్మలో తప్పు చేశాము మనకు అందుకే శిక్ష పడుతుంది, ఏదో జన్మలో పుణ్యం చేశాము కనుక మనం ఇట్లా ఈరోజు అనుభవిస్తున్నాము అని మనకు తెలియకుండానే మన అనుభవాలు మనకు కొన్ని మాటలు నేర్పిస్తూ ఉంటాయి. లోకాన్ని పరీక్షించి చూసుకున్నా వీడు ఏదో తప్పు చేసి గత జన్మలో ఇప్పుడు ఇట్లా కురూపిగానో, వీడు ఇట్లా కుష్టివ్యాధిగానో, వీడు ఇంత బీదవాడిగానో పుట్టాడు అనే ఆన్సర్ను మనకు దొరుకుతుంది. కనుక జాగ్రత్తగా దేవుని మాటను అబద్ధం చేసే బోధకుల మాట కాకుండా సత్యాన్వేషి, మనందరం శ్రద్ధ కలిగి పోదాం అనుకున్నాం కానీ బోధకుని అనుసరించి కాదు. బోధకులు ఒకడే, క్రీస్తు, ఇంకొకరు లేరు. మనం అందరం ఆ వాక్యాలు తీసుకుంటాం, చదువుకుంటాము, అర్థం చేసుకుంటాము, వివరించుకుంటాము, ఇంతవరకే, ఇంకోటి కాదు. కాబట్టి జ్ఞాన సంబంధమైన బోధ, జ్ఞాన సంబంధంగా మాట్లాడుకొని వాక్య సంబంధంగా అర్థం చేసుకొని మళ్ళీ అది ప్రాక్టికల్గా ప్రపంచంలో మనకు కనపడుతుందా, నెరవేరుతుందా, ఆ అనుభవాలు ఉంటున్నాయా చూసుకోవాలి. జన్మలు ఉన్నాయి, నో ప్రాబ్లం. మా తాత చనిపోయిందంటే వాళ్ళు ఎక్కడో పుట్టాడు, మనం చనిపోతే మళ్ళీ ఎక్కడో పుడతాం. అందుకే ఈ జన్మ సరి చేసుకొని వచ్చే జన్మలో గొప్పగా బతకొచ్చు. ఈ జన్మలో మనకి ఏదో కొంత ఇబ్బందులు ఏదో ఉండొచ్చు, అదంతా గత జన్మ నీడ. కనుక ఈ జన్మలు తెలిస్తే ఒళ్ళు దగ్గర భయం ఏర్పడుతుంది. కనుక జాగ్రత్తగా లేకపోతే ఇంతకంటే నీచమైన జన్మలు వస్తాయేమో, పోయి మళ్ళీ ఏదైనా జంతువు జన్మకు పోతామేమో అని మనం వాక్యం ప్రకారం భయం పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. దీని మీద ఇంకా జ్ఞానులు బాగా గొప్పగా ఇంకా అర్థం చేసుకొని, బోధకులు ఎవరన్నా ఉంటే వారు కూడా అర్థం చేసుకొని జ్ఞానబోధని జ్ఞానం తెలియని వారికి తెలియజేసి దేవుడి విధానాల్లో సరిగ్గా సరైన పద్ధతిలో నడిపించండి. లేదంటే పాపం వస్తుంది. అంటే ఇది సత్యాన్ని సత్యం కాదు అంటే క్షమించరాని పాపం వస్తుంది.
ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. సత్యమును సత్యము కాదు అంటే పాపం వస్తుంది. ఏం పాపం? క్షమించరాని పాపం వస్తుంది. సాధారణమైన మాటలకు ఒక రకమైన పాపం అయితే, దేవుని విధానంలో ఉన్నదాన్ని వక్రంగా చెప్తే అది క్షమించరాని పాపం వస్తుంది. కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుడి విధానంలో ఉండాలి. ఈ కత్తి మీద సాము. ఊరికే మాట్లాడుతున్నాం దేవుడి విధానం అంటే ఏదో ఆషామాషిగా కాదు, చాలా ప్రమాదం వెనక దాగి ఉంది. బోధకుడు అంటే అతడు వెనక చాలా ప్రమాదం ఉంటుంది. అవన్నీ జాగ్రత్తలు, అవన్నీ ఆ విధానం అంతా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుంది. జ్ఞాని బోధకుడు అనగానే ఊరికే తేలిక కాదు. ఎక్కడా తెలియకుండా పొరపాటున సత్యాన్ని సత్యం కాదు అన్నామో అందులో ఇరుక్కుంటాం. అందులోంచి బయటికి రావడానికి కొన్ని యుగాలు పడుతుంది. దేవుని చట్టాలు అంత ఖచ్చితంగా ఉంటాయి, శాసనంగా ఉంటాయి. దేవుడి విధానం అంత కొలత లెక్కలతో ఉంటుంది, తప్పించుకోవడానికి కుదరదు. అందరికంటే అత్యధిక ప్రమాదం ఎవరికి ఉంది దేవుడి విధానంలో అంటే బోధకులకు, జ్ఞానులకే. సగం తెలిసి సగం తెలియక, లేదంటే మనుషుల మెప్పు కొరకు సత్యాన్ని ఆపేసి ఇహలోక సంబంధమైన డబ్బు కొరకు దేవుని మాటలను అడ్డం పెట్టుకుంటే చాలా ప్రమాదం, పెద్ద పాపం వస్తుంది. ఇది ఒళ్ళు దగ్గర పెట్టుకునే పని. ఇది బోధన అనేది అందరూ కూడా జాగ్రత్తగా వినండి. దేవుడి విధానంలో తొందరపాటు కానీ, హృదయాన్ని వేగవంతం చేసి మనసుని గందరగోళం చేసే బోధల వైపు పోకుండా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళకి ఇప్పుడేం తెలియదు. ఎప్పుడు పాపం సంపాదించుకునేది ఈ జన్మ, అనుభవించేది మరో జన్మ. కాబట్టి గుట్టలు గుట్టలు సంపాదించుకుంటారు. అందుకే యోహాన్ గారు చెప్తూ ఉంటారు, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడు కానీ ఓకే రైట్, అనీతిమంతుడు ఇంకా అనీతిమంతుడు కానీ ఓకే సంపాదించుకోండియా. వ్యభిచారులు ఇంకా వ్యభిచారులు, దొంగలు ఇంకా దొంగలు, నరహంతకులు ఇంకా నరహంతకులు, పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధులు కండి అన్నాడు. పరిశుద్ధులు అంటే జ్ఞాన సంబంధమైన దారిలో నడిచేవాళ్ళు అని. ఈ పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా కానీ, ఇంకా సంపాదించుకొని. ఎప్పుడు ఇదంతా లెక్క బయటకు వస్తుంది అంటే మళ్ళీ నువ్వు చివరికి చనిపోయిన తర్వాత ఆ లెక్క అంతా, తీర్పు అంతా తీర్చి నిన్ను మరుజన్మకి వేసినప్పుడు అప్పుడు నీ బతికేంది, నువ్వు చేసుకున్న పాపం ఏందో నీకు అప్పుడు తెలియబడుతుంది. కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుడి విధానంలో మాట్లాడాలి, వినాలి కూడా. కనుక జ్ఞానుల అవసరము చాలా ఉన్నది. అపమార్గం పట్టిస్తే, మీరు పట్టిపోతే మళ్ళీ మీకున్న ప్రమాదం మీరే జ్ఞాపకం చేసుకోండి. బైబిల్ దగ్గరకు వచ్చారు, సత్యాన్ని తెలుసుకోండి. సమయాన్ని వృధా చేయకుండా సత్యాన్ని సత్యంగా తెలుసుకొని ఆచరించి వస్తేనేమో మంచి జన్మలు పొందాలి, పోతే మోక్షం పోవాలి. అంతే, ఈ రెండే. కానీ నీచ జన్మలకి, నికృష్టమైన జన్మలకి, పాపపు జన్మలకి పోకూడదండి. జాగ్రత్తగా. ఇప్పుడు పునర్జన్మలు ఉన్నాయి అనేది 100% సత్యం. గురువు చెప్పిన సత్యం, గురువు మాట. ఇందులో ఎంత మాత్రము సందేహము లేదు. అందరికీ నమస్కారం. గురు సమర్పణం.